వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. నేను హరిత. సో క్యాబినెట్ మీటింగ్లో చాలా విషయాలు చర్చకు వస్తాయి. క్యాబినెట్ విషయాల ద్వారా చాలా గుడ్ న్యూస్లను వింటారు అనేసి చాలా ఆసక్తిగా ఎదురు చూశారు అందరూ. ఎస్పెషల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు మెయిన్ పత్రికలన్నీ కూడా ఈరోజు ఊదరగొట్టాయి. మరి నిజంగానే ప్రభుత్వ ఉద్యోగులకు నిన్నటి క్యాబినెట్ మీటింగ్ ద్వారా గుడ్ న్యూస్ అందిందా, లేదంటే వాళ్ళు అక్కడ మంత్రులు మాట్లాడిన మాటలు బయటికి వచ్చిన తర్వాత విని షాక్ అయ్యారా? ఒకసారి మనం తెలుసుకుందాం. మనతో పాటు మెయిన్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన టీఎన్జిఓస్ నాయకులు మనతో పాటు ఉన్నారు. ఎస్పెషల్లీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ముజీబ్ అన్న హుసేని మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. సో అట్లాగే టీఎన్జిఓస్కి సంబంధించిన సిటీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ అన్న ఉన్నారు. శ్రీకాంత్ అన్న నమస్తే. ఇంకా హరికృష్ణ అన్న టీఎన్జిఓ సిటీ సెక్రటరీ, ఆయన కూడా ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. మాట్లాడి వీళ్ళతోటి మరి వీళ్ళకి నిజంగానే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అందిందా, లేదంటే వీళ్ళేమన్నా షాక్కి గురయ్యారా? బయటికి వచ్చి ఉప ముఖ్యమంత్రి చాలా మాటలు చెప్పిండ్రు. యాక్చువల్గా 3 డిఏలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 3 డిఏలు ఒకేసారి ఇస్తాము అని ఎన్నో ప్రగల్భాలు పలికినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డిఏ తోటే సరిపెట్టింది. ఇంకో డిఏ 6 నెలల తర్వాత ఇస్తామనేసి మాట దాటేసిందనేసి నేను అంటున్నా. మరి నాయకులతోటి మాట్లాడదాం. వీళ్ళు ఏమంటారు? వీళ్ళు సంతృప్తిగానే ఉన్నారా, షాక్ ఏమన్నా గురైనరా? హుసేని అన్న, మీరు చెప్పాలి. మరి గుడ్ న్యూస్ అందింది అనేసి ఊదరగొడుతున్నటువంటి పత్రికలకు మీరు ఏం చెప్తారు? నిజంగానే గుడ్ న్యూసా? మీకు ఒక డిఏతో సరిపెట్టుకుంటారా? రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన విధంగా క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్లో, క్యాబినెట్ కమిటీ మీటింగ్లో మరి వారు తీసుకున్న నిర్ణయాలు మేము కూడా నిన్న అందరం కూడా మరి యూనియన్ ఆఫీస్లో టీవీ ఛానల్స్ అన్నీ కూడా చూడడం జరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాలని, మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర జేఏసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన డిమాండ్స్ 57 డిమాండ్స్ ఇస్తే దాంట్లో ఆర్థికపరమైన అంశాలు 5-6 ఉండే, మిగతావన్నీ కూడా ఆర్థిక ఇతర అంశాలు ఉండే. మరి ముఖ్యంగా డిఏలు, గత ప్రభుత్వం 4 డిఏలు పెట్టిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ డిఏ పెరిగింది. ఒక డిఏ ఈ ప్రభుత్వం ఇచ్చి ఈ చర్చలు ఏవైతే జరిగినాయో మరి క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా కావచ్చు, ఆఫీసర్స్ కమిటీ ద్వారా కావచ్చు, దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా మాకు నిజాయితీ పరంగా రావాల్సిన 5 డిఏలు కూడా మీరు నాయకులు మీరు ఉంటారా సస్తారా, మాకైతే మా డిఏలు కావాల్సిందే, లేదంటే మీరు కూడా ప్రభుత్వంతో కుమ్మకైతున్నారా గత నాయకుల్లాగా అన్న మాటలు కూడా మేము విన్నాం. వారు మాతో మాట్లాడిండ్రు, ఫోన్లు కూడా చేసిండ్రు. మేము ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర జేఏసీగా మొన్న జరిగిన సమావేశంలో కూడా దాదాపు 70-80 సంఘాలకు సంబంధించిన ప్రతినిధులం అందరం కూడా సెక్రటరియట్లో హాల్లో కూర్చొని మాట్లాడినప్పుడు కూడా వారికి చాలా స్పష్టంగా చెప్పినాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా డిఏలు అయితే మీరు విడుదల చేయాలి, క్యాబినెట్లో ఆ నిర్ణయం తీసుకోవాలంటే ఖచ్చితంగా మీకు సంతోషమైన వార్తనే వస్తుందని చెప్పి వారు కూడా ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మళ్ళీ నిన్న చూసినప్పుడు ఒక డిఏ ఇస్తున్నాం, ఇంకో డిఏ 6 నెలలకు ఇస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని చెప్పి మొదటి నుండి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే మెజార్టీ ఉద్యోగులు ఎప్పుడు కూడా సంతోషాన్ని వ్యక్తం చేసే ఆ స్టేజ్ దాటిపోయినాం. ఎందుకు దాటిపోయినామంటే నిజాయితీ పరంగా మాకు రావాల్సిన పైసలు సమయానికి వస్తే మేము మాకున్న ఆ పొత్తు నెల అయితే ఆ స్కూల్ ఫీజులు, ఇంటి కిరాయ, కరెంట్ బిల్లు అవన్నీ కూడా ఒక ప్రాసెస్ ప్రకారం జరగాలి. కానీ ఈ ప్రభుత్వాలు మాకు నిజాయితీ పరంగా రావాల్సిన పైసలు ఇవ్వకుండా ఏదో ఒక కారణంతో ఆ సమయం దాటుతుండ కొద్దిగా మా పైన కూడా అపారమైన ప్రెజర్ పెరిగింది. అటు ప్రభుత్వానికి, ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు, కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక ప్లస్ మైనస్ అయింది. కానీ నిన్న విడుదల చేసిన 2 డిఏలు, ఒక డిఏ ఇప్పుడు ఇంకో డిఏ ఒకటి అని చెప్పిండ్రు. మేమైతే మళ్ళీ కూడా రేపు ఎల్లుండి మరి ఉప ముఖ్యమంత్రి గారితో కలుస్తున్నాం, వారికి మళ్ళీ కూడా ప్రెషరైజ్ చేస్తాం. ఇంకొక డిఏ ఖచ్చితంగా, అంటే 3 డిఏలు అయితే ఖచ్చితంగా ఇవ్వవలసిందే. ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఉందన్న మాట మాకు కూడా తెలిసింది, మేము కూడా చూస్తున్నాం. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే వరకే ఇబ్బంది ఉంది అంటే అది మరి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి సంతోషం అంటే వారు చేసినందుకు అయితే కృతజ్ఞతలు తెలియపరిచినాం. కాకపోతే ఉద్యోగుల పక్షాన నిలబడ్డప్పుడు ఖచ్చితంగా ఇంకొక డిఏ కూడా మరి 6 నెలలు కాకుండా రాబోయే 3 నెలలనే విడుదల చేయాలన్నది మా అందరూ ఆలోచన అని చెప్పి అనుకున్నాం. క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బయటికి వచ్చేసి ఆర్థిక పరిస్థితులను
మేము ఆచితూచి సో వాటికి అనుగుణంగా మేము ఈ డిఏలను ప్రకటిస్తున్నామని 2 డిఏలు ప్రకటిస్తున్నట్టు చెప్తూనే ఒక డిఏ ఇప్పుడు ఇస్తాం, ఇంకో డిఏ 6 నెలల తర్వాత అన్నారు. మరి 6 నెలల తర్వాత ఇచ్చే డిఏ గురించి ఇప్పుడు చెప్పడం ఎందుకు? నిజంగా అన్ని వర్గాలకు సంబంధించి రైతులకు కావచ్చు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఇట్లా కళ్యాణ లక్ష్మి కావచ్చు, పింఛన్ల విషయంలో, ఇట్లా గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీల విషయంలో ఇప్పటి వరకు పర్టికులర్గా ఒక పాయింట్ మీద నిల్చున్నటువంటి దాఖలాలు లేవు. మరి మీకు 6 నెలల తర్వాత ఇస్తామన్నటువంటి మాటల మీద మీకు భరోసా ఉందంటారా, లేదంటే ఇప్పుడు మళ్ళీ మీరు మీట్ అవుతాం అంటున్నారు? సో ఎలాంటి అంటే మీ సైడ్ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఒక రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మీడియా పాయింట్గా, మీడియా సాక్షిగా వారు 6 నెలలకి ఇంకో డిఏ ఇస్తామని చెప్పిండ్రు. అది కూడా ఇంటోటో ని మరి వారు పరిగణనలో తీసుకొని ఆ మాట చెప్పినట్టున్నారు. ఖచ్చితంగా డిఏ ఇవ్వాల్సిందే. అంటే మిగతా ప్రజలకు ఏం చేసిండ్రా చేయలేరా అని చెప్పడానికి అది మేము మాట్లాడడం భావ్యం కాదు, కానీ మాకు రావాల్సిందైతే ఖచ్చితంగా చేయవలసిందే. ఏదైతే 6 నెలలకు ఒకటి అన్నారో ఆ 6 నెలల లోపట్టి ఇంకో డిఏ కూడా ఇవ్వాలన్నదే మా అందరి ఆలోచన ఉంది. అది కూడా ఎల్లుండి వారితో కలిసిన తర్వాత 2 రోజుల పండుగ తర్వాత కలిసిన తర్వాత ఏం మాట మాట్లాడమో ఖచ్చితంగా మళ్ళీ మీ ద్వారా మా ఉద్యోగులకు కూడా తెలియపరుస్తాం. ఉద్యోగులకైతే ఇంకొక డిఏ కావాలనే ఉంది, అదైతే వాస్తవం. వారు 2 డిఏలు విడుదల చేస్తున్నామని ప్రకటన చేసిండ్రు. ఇంకా ఆ ప్రకటనతో మళ్ళీ వెనక తిరిగే అవకాశం లేదు కాబట్టి వాళ్ళ కృతజ్ఞతలు తెలియపరచడం. మాకు నిజాయితీపరంగా రావాల్సిన డిఏల నుంచి ఇంకొక డిఏ కూడా కావాలని చెప్తున్నాం. 6 నెలల సమయం అయితే ఎక్కువైతుందని చెప్పినాం. దీనిపైన మళ్ళీ ఒకసారి చేసి అసలు ఈరోజు మీటింగ్ ఉండే, కానీ ఏదో ఒక వ్యక్తిగత కారణాలతో నా మీటింగు ప్రొలాంగ్ చేసినాం. ఎల్లుండి 2-3 డేస్ల మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో నిర్ణయాలు తీసుకొని మళ్ళీ వారితో మాట్లాడతాం. సో మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ పేపర్స్ ఎస్పెషల్లీ ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఇట్లా పెద్ద పెద్ద పేపర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 2 డిఏలు గుడ్ న్యూస్ ప్రభుత్వ ఉద్యోగులకు అనేసి పెద్ద బ్యానర్ ఐటమ్ వేసుకున్నారు. వాస్తవం. సో ఆ బ్యానర్ ఐటమ్ వేసుకున్నటువంటి పత్రికా ఛానళ్ళకు కావచ్చు ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా గుడ్ న్యూస్ కిందికే వస్తుందా? మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన గుడ్ న్యూస్ లాగానే ఉంది అది, కానీ టెక్నికల్గా ఒక డిఏ మాత్రం ఇప్పుడు ఇస్తున్నాం, ఇంకొక డిఏ 6 నెలలు అని చెప్పిండ్రు. అంటే అది 2 డిఏల కిందనే పరిగణ తీసుకుంటే ఇప్పుడు దానికి మళ్ళీ ప్రభుత్వం వెనుక పోయే అవకాశం లేదు. రేపు విడుదల కాబోయే రేపు జియో కానీ సంబంధిత ఉత్తరాలు ఏవైతే వస్తాయో దాంట్లో అది కూడా పొందుపరుస్తారు. కాబట్టి ఇంకా ఎందుకంటే అసలు రూపాయి కూడా లేదు అన్న కాడ నుంచి 2 డిఏలకు వచ్చినామంటే అది అందరం కూడా అందరి ఉద్యోగుల కష్టము, మీ ఛానళ్ళ కష్టం, అందరు కూడా మాట్లాడిన తీరు కానీ, మాకు నిలిచిన మద్దతు కానీ, ప్రభుత్వం ఆలోచన మారడం కానీ ఇదంతా కూడా హర్షిస్తున్నాం. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతిసారి పిడికిలు బిగిస్తేనే మీ సమస్యలు పరిష్కారం వస్తాయి అన్న పరిస్థితులు ఏ ప్రభుత్వం కూడా తేవద్దనే మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తాం. హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ గురించి అడుగుదాం. హరికృష్ణ అన్న, శ్రీకాంత్ అన్న, మీరు చెప్పండి, అసలు ఇంతకుముందు గవర్నమెంట్లో అసలు ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉండే? హెచ్ఓడీస్కి సంబంధించిన సిచ్యువేషన్ ఇంకా సాల్వ్ అయిందే అనుకుంటున్నారా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక? ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన అంటే మన తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులందరూ అప్పట్లో ఆంధ్రాకి వెళ్ళినారు. ఆంధ్ర నుంచి ఎంతమంది తిరిగి వచ్చారు, ఇంకా ఎంతమంది రావాల్సి ఉంది, వాటి విషయంలో మీ ఫైట్ ఎలా ఉండబోతుంది? మీరు కమిటీలు ఏర్పాటు చేసిన వాళ్లకు మీ సమస్యలు చెప్పుకున్నారా? నెరవేరుతాయి అనుకుంటున్నారా? ఖచ్చితంగా. మరి హెచ్ఓడికి సంబంధించినటువంటి ఇష్యూస్కి వచ్చేసరికి ప్రభుత్వం ద్వారా జేఏసీ ద్వారా ప్రభుత్వానికి వినియోగించడం జరిగింది. దాదాపు 57 డిమాండ్లలో హెచ్ఓడికి సంబంధించిన డిమాండ్ 6-7 డిమాండ్లు ఉన్నాయి. ఖచ్చితంగా ఆ 6-7 డిమాండ్లలో ఆంధ్ర నుంచి తెలంగాణకి రావాల్సినటువంటి ఎంప్లాయీస్ గురించి మాట్లాడితే కమల్నాథన్ ద్వారా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ రావడానికి ఒక ప్రభుత్వం ఒక ఉత్తర్వులు ఇచ్చింది, ఆప్షన్ ఇచ్చింది. 122 మందిని తీసుకురావడానికి ఆప్షన్ ఇచ్చింది. దాంట్లో దాదాపు 43 మంది ఇక్కడికి వచ్చారు, కొంతమంది ఎక్స్పైర్ అయ్యారు, కొంతమంది ఒక 22 మందికి అక్కడ ప్రమోషన్ ఉన్నాయి. వాళ్ళ ఫైల్ కూడా వచ్చి మన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నది. ఆ ఫైల్ని కూడా క్లియర్ చేయమని జేఏసీ ద్వారా అడగడం జరిగింది. దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు. అదేవిధంగా మల్టీ జోనల్ విషయాలలో కూడా ఆ ఎంప్లాయీస్ కూడా బాగా అడగడం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మరి ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా స్పందించింది. అంతేకాకుండా 12.5 కోటా గురించి కూడా మేము ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. నిన్న బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడుతూ ఏమన్నారు, 12.5 కోటాని అమలు చేస్తామని చెప్పారు. దాదాపు 13 సంవత్సరాల నుంచి కానటువంటి డిమాండ్ని ఈ ప్రభుత్వం చేసినందుకు హెచ్ఓడి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇంకా చాలా డిమాండ్స్ ఉన్నాయి.
క్యాడర్ స్ట్రెంత్ విషయము ఇట్లాంటి డిమాండ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అవి కూడా క్లియర్ అవుతాయని అన్నీ చెప్పకపోయినప్పటికీ కూడా మినిస్టర్ గారు బయటకు వచ్చి అవన్నీ కూడా అవుతాయి అన్నారు. కానీ ఫైనాన్షియల్ విషయంలో మరి బట్టి విక్రమార్క గారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు. మరి ఒక డిఏ ఇస్తానంటే మరి అన్నవాళ్ళు ప్రెజర్ చేయబట్టి మా రాష్ట్ర నాయకత్వం ప్రెజర్ చేయబట్టి 2 డిఏలు అని చెప్పి మరి 6 నెలలు అని చెప్పారు. 6 నెలల్లో మళ్ళీ ఇంకొక డిఏ పెరుగుతుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం ఆలోచిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. హెచ్ఓడి విషయాలలో కొంచెం న్యాయం జరిగిందని నేను భావిస్తున్నాను. ఆఫ్టర్ బైఫర్కేషన్ తర్వాతనే కదా ఇవన్నీ సమస్యలన్నీ తలెత్తినాయి. దాని తర్వాత ఇప్పటికీ ఇంకా సమస్య తలెత్తునే ఉన్నాయి. ఇంకా ఈ సమస్యలన్నిటికీ ఒక చెక్ పెట్టే విధంగా అంటే మీరు డిమాండ్లలో ఏదైతే పొందుపరిచారో దాంట్లో హెచ్ఓడి సమస్య కూడా ఉంది. సో ఈ విషయం మీరు మీట్ అయినప్పుడు మంత్రులకు కానీ వీళ్ళకి ఎప్పుడైనా చెప్పుకున్నారా? దీని విషయంలో వాళ్ళు ఎట్లా స్పందించారేంటి? మేము ప్రతిసారి మేము వెళ్ళినప్పుడు రాష్ట్ర నాయకత్వం తీసుకొని మంత్రులకు కానీ సీఎం గారు కానీ సిఎస్ గారు అందరికి కూడా ఈ దాదాపు 10 సంవత్సరాల నుంచి చెప్పడం జరిగింది. అయితే క్లాస్ 4 విషయానికి వచ్చేసరికి కొంతమంది వచ్చారు. ఇప్పుడు హెచ్ఓడి విషయానికి వచ్చేసరికి 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సాల్వ్ అయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ ఇంకా కొంతమంది ఉన్నారు. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని తీసుకురావడానికి ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మన రాష్ట్ర నాయకత్వం చాలా ఇంట్రెస్ట్ ఉంది దానిపైన. ఇంటర్స్టేట్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. అంటే అక్కడ నుండి వచ్చేవాళ్ళు మన తెలంగాణ ఉద్యోగులు ఒక 300-400 మంది ఉంటే ఇక్కడికి వెళ్ళిపోయే వాళ్ళు 600 మంది ఉన్నారు. మీ ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాం. దానిపైన ఒకసారి చిత్తశుద్ధితోని పరిశీలన చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి మనము ఫైనాన్షియల్ క్రైసిస్లోకి బయట పెట్టిన వాళ్ళం అయితే 200 మంది జీతభత్యాలు మనకు మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిపైన ఆలోచన చేయాలి. అసలు ఈ ఐఎఫ్ఎంఎస్ ఈ సిస్టమ్ అనేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చింది. అసలు జీతభత్యాల విషయంలో లేకపోతే ఏదైనా బిల్స్ పాస్ చేసే విషయంలో ఇంతకు ముందు సిస్టమ్ ఎట్లా ఉండే, ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు ఎట్లున్నాయన్న, ఈ సమస్యలు సాల్వ్ అయ్యే విధంగా పరిష్కార మార్గాలు ఏమైనా కనబడుతున్నాయా? మెయిన్గా ఈ ఐఎఫ్ఎంఎస్ అని పోర్టల్ అనేది వచ్చిన తర్వాత ఉద్యోగస్తులకి బిల్స్ స్టాగ్నేషన్ అనేది వచ్చింది. ఇంతకుముందు ఈ విధంగా లేకుండా ఒకసారి గవర్నమెంట్ నుంచి బీఆర్ఓ రిలీజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మేము ఒక డిపార్ట్మెంట్ పేమెంట్ అకౌంట్ స్మార్ట్ డిపార్ట్మెంటే బిల్లు పాస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా 1-2 డేస్లో బిల్లు చెక్ వచ్చేసేది, బ్యాంకులో డబ్బులు పడేది. కానీ ఈ ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ వచ్చిన తర్వాత ఆ చెక్కుని తీసుకెళ్ళి ఆ గవర్నమెంట్లో పెట్టి అక్కడ ఉన్న అధికారులు దాన్ని క్లిక్ చేస్తేనే డబ్బులు పడే విధంగా ఒక ప్యాకేజ్ తీసుకొని వచ్చారు. తద్వారా దాదాపు 11,000 కోట్లు ఇప్పటికీ గవర్నమెంట్ దగ్గర ఉద్యోగస్తులకు బకాయిలు. ఆ ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ని తీయాలనే ఉద్దేశంతో మేము అన్నవాళ్ళు జేఏసీలో కూడా పెట్టాము. ఆ డిమాండ్ కూడా గట్టిగా వినిపించడం జరిగింది. అయితే దాన్ని సానుకూలంగానే స్పందించారు. మరి మొన్న మాట్లాడినట్టు 700 కోట్లు ప్రతి నెల ఇవ్వడం జరిగింది. అదంతా కంప్లీట్ అయిన తర్వాత సేమ్ పాత సిస్టమే తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాం. సో క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఉప ముఖ్యమంత్రిని చైర్మన్ చేసిండ్రు సార్, అట్లాగే ఇంకా మంత్రులని కూడా మెంబర్స్ని చేసిర్రు, ప్లస్ కేశవరావు సార్ని స్పెషల్ మెంబర్గా కూడా ట్రీట్ చేస్తూ సో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసిర్రు కదా. ఆ సబ్ కమిటీ ఎట్లా పనిచేస్తుంది అనుకుంటున్నారన్న? మళ్ళీ అది ఉన్న తర్వాత కూడా మళ్ళీ నవీన్ మిట్టల్కి సంబంధించిన ఒక కమిటీని వేసిండ్రు. సో ఈ కమిటీల ద్వారా మీ సమస్యలు పరిష్కారం అవుతాయా? మీరు పెట్టినటువంటి 50కి పైగా ఉన్నటువంటి డిమాండ్ల పట్ల మీరేం చెప్పదలుచుకున్నారు? హరికృష్ణ అన్న మీకు అన్నది ఈ క్వశ్చన్కి నేను చెప్పడం కన్నా మా ప్రధాన కార్యదర్శి ముజీబ్ అని చెప్పడం అవుతుంది సెంట్రల్. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసినాం మేమందరం కూడా, నేను మా రాష్ట్ర అధ్యక్షులు జగదీష్ అన్న గారు వీళ్ళందరం కూడా కలిసిన తర్వాత జేఏసీని కూడా రమ్మని చెప్తే 33 మందికి దాదాపు 2-3 గంటల సమయం ఇచ్చి వారు మాట్లాడారు. ఫస్ట్ టైం వారు ముఖ్యమంత్రి అయినాక అందరితోని మాట్లాడి ఏ ముఖ్యమంత్రి చేయనంత ధైర్యం చేసి అందరితో మాట్లాడిండ్రు, టైం ఇచ్చిండ్రు. చాయ్ కాఫీలు అయినాక ఈ సమస్యలు ఉంటే ఒక పని చేద్దాం, నాది కూడా కొత్త ప్రభుత్వం కొత్త అనుభవం కాబట్టి ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కారం కావాలి, మీకు కూడా నమ్మకం కుదరాలంటే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అక్కడే ఉండే వారిని చైర్మన్గా నియమిస్తున్న గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్న గారు, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారిని మెంబర్లుగా పెట్టి పెద్దలు కేశవరావు గారు ఆ సమావేశంలో ఉండే వీరిని స్పెషల్ మెంబర్గా వేస్తున్నా. వీరు రేపు వచ్చే వారం నుండి మీ సమస్యలు జేఏసీ నుంచి స్వీకరించి సమస్యలు పరిష్కరించి నాకు నివేదిక ఇస్తారు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, ఇది ప్రజల ప్రభుత్వం, ఇది ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వం, మీ సమస్యలు పరిష్కారం చేస్తామంటే మేము కూడా హర్షించినాం. వారికి కృతజ్ఞతలు చెప్పి ఆ రోజు మేము ఆడికి వెళ్ళినాం. ఈ
క్యాబినెట్ సబ్ కమిటీ వేసి Yes, ఈ కమిటీ వస్తున్నా. ద్వారా మీ సమస్యలు పరిష్కరిస్తారని ఒక అష్యూరెన్స్ ఇచ్చిన ముఖ్యమంత్రి. ఇచ్చిండ్రు, వారు ఇచ్చిండ్రు. మరి దాని తర్వాత మరి నవీన్ మిట్టల్ కమిటీ ఏంటి అదే, ఆయన పనితీరు ఎట్లుంది? అయితే ఇచ్చిన తర్వాత మరి వారం లోపల పని స్టార్ట్ అవుతుందని చెప్పిండ్రు. మేము కూడా వారి మాటను గౌరవించి ఆ వారం తర్వాత మా అసలు పని స్టార్ట్ అయింది. మా సమస్యలు తీసుకొని మరి ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి, మరి సార్ సబ్ కమిటీకి మీరే చైర్మన్ కదా మీటింగ్ పెట్టాలంటే, లేదండి ఖచ్చితంగా చేద్దామని వారు ఒక 5-6 సార్లు కలిసినాం. పెద్దలు శ్రీధర్ బాబు అన్న గారితో కలిసినాం, పొన్నం ప్రభాకర్ అన్నతో కలిసినాం. వారు కూడా ఖచ్చితంగా మాకు డేట్ ఇస్తే మేము కూడా వస్తామని చెప్పింది. కానీ మరి వారు అదర్వైజ్ దే ఆర్ బిజీ విత్ సమ్ అదర్ వర్క్స్. వేరే అంటే మాకన్నా ప్రాముఖ్యత గల వర్క్స్ ఏమైనా ఉండొచ్చు, ఏముంది అది వాట్ వెంట్ రాంగ్ మాకు తెలియదు. అది మా సమస్యలు అయితే 6-7 నెలల వరకు సబ్ కమిటీ చేసిన పరిష్కారానికి రాలేదు. రానప్పుడు ఏం చేసినాము, ఇక జేఏసీ ఇట్లయితే కుదరదు అని చెప్పి సుందర విజ్ఞాన కేంద్రంగా రాష్ట్ర జేఏసీ సమావేశం, రాష్ట్ర స్థాయి మీటింగ్ జరిగింది. దాంట్లో ఆ రోజు 203 సంఘాల ప్రతినిధులు రాష్ట్ర మా జేఏసీ చైర్మన్ పెద్దలు జగదీష్ గారిని, శ్రీనివాస్ మా ఏలూరు శ్రీనివాస్ గారు సెక్రటరీ జనరల్ని కోరడం జరిగింది. ఇంకా మీరు కార్యాచరణ ఇవ్వండి, కార్యాచరణ ఇస్తేనే మన సమస్యల పరిష్కారానికి వస్తాయి అంటే, ఆ రోజు అందరి అభిప్రాయాల మేరకు వివిధ కార్యక్రమాలు ఇచ్చినాం. ఉద్యమ కార్యక్రమాల్లో ఒకరోజు ఇది ఉంటుంది, ఒకరోజు అది ఉంటుంది అని చెప్పి ప్రభుత్వానికి కోరినాం. మీరు ఇప్పటికైనా ఈ డెడ్ లైన్ వరకు మా సమస్యలు పరిష్కరించండి, లేదంటే మేము ఖచ్చితంగా రోడ్ల మీద వస్తాం అన్నప్పుడు, మరి దాని తర్వాత ఒక 15 రోజులకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సమావేశంలో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం ఇబ్బందిలో ఉంది, నా దగ్గర పైసలు లేవు, రూపాయి కూడా నేను ఇచ్చే స్థాయిలో లేనని చెప్పి వారు మాట్లాడిన మాటలు మీకు అందరు కూడా తెలుసు. దాన్ని కూడా మరి ఉద్యోగ సంఘాలు, సమాజం కూడా కొద్దిగా దాన్ని గట్టిగానే పరిగణించడం జరిగింది. దాని తర్వాత ఇంకా మేము కూడా దానికి సమాధానం చెప్పినాం, ఏమేమి చెప్పాలని చెప్పిన తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి కూడా సీరియస్నెస్ అర్థమయ్యి పెద్దలు నవీన్ మిట్టల్ గారితో కమిటీ వేసినాం. మంత్రులు బిజీ ఉన్నారు కాబట్టి వీళ్ళకి వేస్తున్నాం అన్నట్లు సమాచారం. మొత్తానికైతే నవీన్ మిట్టల్ గారు ఎన్నడైతే ఛార్జ్ తీసుకున్నారో, వాళ్ళు ఛార్జ్ తీసుకున్న మరుసటి రోజే మా అందరిని కూడా పిలిపియడం జరిగింది. తెలిసి ఆయన చెప్పిండు, ప్రభుత్వం నాకు ఇట్లా నియమించింది, ఇంకా 2 ఐఏఎస్ ఆఫీసర్లను కూడా నాకు ఇచ్చింది, నేను ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కారం చేస్తాను, నాకు అవసరం ఉన్నప్పుడు మీరు ఇన్పుట్ ఇవ్వాలి, మీ సమస్యలు ఏమున్నాయంటే జేఏసీ నాయకత్వంలో వెళ్ళి వారికి అన్ని సమస్యలు వివరించడం జరిగింది. వారు కూడా ఇచ్చిన మాట ప్రకారం వారం లోపలనే సమాధానం కమిటీ రిపోర్ట్ ఇస్తా అన్న నవీన్ మిట్టల్ గారు నిజానికి కూడా మరి హెచ్ఓడీస్, సంబంధిత హెచ్ఓడీలను ఏ డిపార్ట్మెంట్, ఇప్పుడు పిఓ సమస్య ఉంటే వీరి హెచ్ఓడికి, ఎకనామిక్ స్టాటికల్ డిపార్ట్మెంట్ సమస్య ఉంటే వారి డిపార్ట్మెంట్కి, రిజిస్ట్రేషన్ ఉంటే మా డిపార్ట్మెంట్, ఒక్కొక్క సమస్యకు వీళ్ళు లేఖ రూపంలో ఆ సంబంధిత హెచ్ఓడికి పంపించి అక్కడి నుంచి సమాధానం అంతా తెచ్చుకొని వారు ఎక్సర్సైజ్ అయితే చేసిండ్రు. ఒక 6 నుంచి 7 సార్లు మేము కూడా కలిసినాం. అనేక విషయాలలో అది 317 జీవోలో ఉన్న లోపాలు కావచ్చు, దాంట్లో కొన్ని కేటగిరీలు పరిగణించలేదు అవి తీసుకోమని, లేదంటే ఈ ఏది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన మాటను కట్టుబడి ఉండనుంది. మరి ఏసీబీ కేసెస్లో ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్లకు నియామకాల రూల్స్ ప్రకారం వాళ్ళకి మళ్ళీ పోస్టింగ్లు ఇవ్వాలని, ఇట్లాంటివన్నీ కూడా సమస్యలు ఉన్నప్పుడు వారు వారం దగ్గర 12-13 రోజులు తీసుకొని ఆ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసి మళ్ళీ ఓసారి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మీటింగ్ కాల్ఫర్ చేసిన 3 రోజుల క్రితం సెక్రటరియట్లో, ఆ మీటింగ్లో ఈ సమావేశం అంతా కూడా జరిగి అప్పుడు వారు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానం మా అందరివి కూడా విని, ఈ రేపు క్యాబినెట్ ఉంది, నేను క్యాబినెట్లో మీకు న్యాయం చేస్తా అని చెప్పి అక్కడ నుండి బయలుదేరింది. అది ఇప్పటివరకు జరిగిన విషయం. అంటే కొంత ఏమన్నా లీక్స్ ఏమన్నా అందినాయా? అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూసే అందుతుంది అని మీకేమన్నా ముందేమన్నా గుడ్ న్యూస్కి సంబంధించిన లీక్స్ ఏమన్నా అందినాయా? లేదంటే మీకు సంబంధించే మాట్లాడే విషయంలో ఇప్పుడు చాలా వరకు గ్రూప్స్ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, దాంట్లో ఎట్లా చర్చ నడుస్తుందంటే ఈ సబ్ క్యాబినెట్ కమిటీ అయిపోయిన తర్వాత బయటికి మాటలు వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది ఏంటి అని ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత గ్రూప్స్లలో చర్చ నడుస్తుందన్న. అంటే మా నాయకులు అందరూ కూడా సూట్ కేసులు తీసుకున్నారు, వాళ్ళకి మూటలు అప్పచెప్పేసిండ్రు, అందుకనే గవర్నమెంట్ ఏం చెప్పినా తల ఒప్పుకుంటా బయటికి వచ్చేసి అన్నిటికి ఒప్పుకున్నారు, అందుకనే ఒక డిఏ తోటి సరిపెట్టుకుంది, ఇంకో డిఏ 6 నెలల తర్వాత ఉంటుంది, 6 నెలల తర్వాత ఇచ్చేది మాత్రం దేవుడు ఎరుగు, ఎందుకంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఉంటారా లేదా తెలియదు 6 నెలల తర్వాత అన్న మాటలు గ్రూప్స్లలో చర్చలు నడుస్తున్నాయి. సో మీరేమంటారు అన్న, నిజంగా ఎందుకు ఆ చర్చ ఎందుకు లేవనెత్తుతున్నారు? ప్రభుత్వ ఉద్యోగంలో వచ్చి 34 సంవత్సరాలు అయిపోయింది. నేను ఫస్ట్ ఇయర్ నుంచి ఈ రోజు వరకు కూడా ఇట్లాంటి ఎన్నడైతే
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నాయకులు ప్రభుత్వంతో చర్చలు జరిగినప్పుడల్లా ఇట్లాంటి చర్చలు వస్తుంటాయి. మరి ముఖ్యమంత్రి గారు ఉంటారా పోతారా అన్న విషయానికి వారు ఉండాలని మనం అందరం మీ ఛానల్ ద్వారా కోరుకుందాం. రెండోది, లీకేజెస్ విషయానికి వస్తే మా ఉద్యోగులు కూడా వాస్తవానికి కూడా ఏవి కూడా డిమాండ్స్ కావు. నిజాయితీ పరంగా రూపాయి ఇందాక తమ్ముడు శ్రీకాంత్ చెప్పినట్లు దాదాపు 10,000 కోట్ల రూపాయలు మాకు రావాల్సిన పైసలు అవి. మా మీద ప్రభుత్వం మెహర్బానీ చేస్తుంది కాదు ఇది. అందుగురించి ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ నాయకులను నిలదీస్తున్నారు. వాస్తవానికి కూడా వారి ఆవేదన వాస్తవం. కాకపోతే గత 10 సంవత్సరంలో జరిగిన దుర్మార్గమైన వ్యవస్థ అంటే ఎవరు కూడా మాట్లాడకపోగా ఆ 10 సంవత్సరాలు ప్లస్ ఈ ప్రభుత్వం 18 నెలలు ఇది క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. ఒక 25,000 రూపాయల బిల్లు పాస్ కావాలన్నా మనము 5 నెలలు 6 నెలలు సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఆలోచన ఉంటుంది. ఆ గ్రూప్లో పెట్టినప్పుడు డిస్కషన్ కడుపు మండి ఉంటుంది. కాబట్టి మా నాయకుడు వాళ్ళకు యాక్సెస్ ఉండదు. ఇప్పుడు ఒక జూనియర్ అసిస్టెంట్కి సంబంధిత మంత్రి దగ్గర కానీ సంబంధిత హెచ్ఓడి గారి దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర పోయే అవకాశం ఉంది. వారు ఏం చేసిండ్రు, వారందరు కలిసి నమ్మి మా అందరికి అవకాశం ఇచ్చిండ్రు. మా పని ఏముంది, వాళ్ళ ఆలోచన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అదరకుండా బెదరకుండా సొంత పైరవీలు చేసుకోకుండా నిలదీసిన రోజే ఈ సమస్యలన్నీ పరిష్కారానికి వస్తాయి. కాబట్టి జగదీష్ అన్న గారి నాయకత్వంలో అది వాస్తవానికి జరిగింది. ఎందుకు జరిగిందంటే మేము నిక్కచ్చిగా ఉద్యమకారులం. ఆ రోజు ఉద్యమం జరిగినప్పుడు పిల్లలు మా చేతి మీద చచ్చిపోయిన పిల్లల్ని చూసినాం. కాబట్టి ఆ రోజు ప్రమాణం చేసినాం, ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నంత వరకు ఉద్యోగుల పక్షాన్ని నిలబడతామన్నాం. ఇచ్చిన మాటను కట్టుబడి ఉన్నాం. అదరకుండా బెదరకుండా ఆ ప్రభుత్వంలో కూడా ధర్నా చేసిన చరిత్ర, పిడికిలు లేపిన చరిత్ర, సర్వనగర్ సమావేశంలో మాట్లాడింది ఎవడన్నా ఉన్నాడా అంటే అది ముజీబ్ నాయకత్వం అని చెప్పి అందరికీ తెలుసు. మళ్ళీ మీ ఛానల్ ద్వారా చెప్తున్నాం. అట్లాంటిది ఒకవేళ అట్లాంటిది ఎవడైనా సూట్ కేసులు ఇస్తే మరి ఆ శవాల మీద పైసలు ఏరుకున్న వాళ్ళం అవుతాం. కానీ ఇట్లా ఏది ప్రభుత్వ ఉద్యోగుల నోట్ల మొన్న పోసే ప్రయత్నం అయితే ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఒక ఛానల్లో 53 సంవత్సరాలు నా వయసు, ఇంకా బతికితే 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు భగవంతుడు అనుగ్రహం ఉంటే, లేదంటే పట్టుమని చిట్టీలు వేస్తే పోవుడే రామ్ సత్య అనుకుంటా పోతూనే ఉండాలి, తీసుకుపోతారు. కాబట్టి చచ్చిపోయినప్పుడు కూడా తెలంగాణ ఎన్జిఓగా ఒక చరిత్రకారునిగా మేమందరం కూడా మా భౌతిక గాయం పైన తెలంగాణ జెండా వేయాలన్నది మా ఆకాంక్ష ఆలోచన ఉంటుంది. కానీ గరీబు ఉద్యోగుల దగ్గర రూపాయి అడుకోవాలన్నది వాళ్ళ నోరు కొట్టి మేము పైసలు సూట్ కేసులు తీసుకోవాలన్నది మా ఆలోచన కాదు. అట్లాంటిది మీకు ఏదైనా తెలిస్తే హ్యాబిట్స్ చౌరస్తాల ఉరి తీయండి, నేను సిద్ధంగా ఉన్నదానికి, నేను కానీ మా తోటోళ్ళు కానీ. కాబట్టి అవన్నీ అవాస్తవాలు. కాకపోతే వాళ్ళ కష్టాలు ఉన్న మాట వాస్తవం. వాళ్ళు మాట్లాడింది తప్పేం లేదు దాంట్లో. నేను కూడా వారితో ఏకాభవిస్తుంది. ఎందుకు వాళ్ళ కడుపు కాలుంది ఇప్పుడు కాబట్టి మాట్లాడిన ప్రభుత్వాలు కూడా మాకు ఈ పరిస్థితికి దేవద్దు, లిట్మస్ టెస్ట్ పెట్టవద్దు. మేము కూడా భార్య పిల్లలు ఉన్నారు, మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు కావాలి, మేము కూడా సమాజంలో ఉన్నాము. రేపు ఏదైనా జరగడానికి జరిగితే దానికి దాని పర్యవసానాలు ఎవరు భరించాలి, ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇప్పుడు బేషరం గాళ్ళు ఉంటే ఊంస్తే తుడుచుకొని పోతారు. మాది అట్లా కాదు. ఎవరైనా సవాల్ విడిస్తే మీరే అన్నారు అనుకోండి, అన్న నీ గురించి అట్లా చెప్పండి వస్తావా అన్న అని చెప్తే మేడం మీరు చెప్పండి ఏడికి రమ్మంటే ఆడికి వస్తా. ఒకవేళ నాతో తప్పు జరిగితే నేను బరాబర్ బింగిల్ తీస్తా, తప్పుడు తప్పైంది నాతో క్షమాపణ కోరుకునే ధైర్యం నాకుంది. కానీ నేను ఉన్నంత వరకు మావులు ఉన్నంత వరకు మాత్రం ఉద్యోగుల హక్కులను పన్నంగా పెట్టి ప్రభుత్వాలతో కుమ్మక్కయ్యి మేము ఎప్పుడు కూడా అట్లాంటివి చేయము. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ఏం చేస్తాయి, నాయకులను పిలిపించి వాళ్ళ ముంగడ కూర్చొని కాఫీ బిస్కెట్లు ఇస్తారు. మేము సంతోషంగా మేమేమనుకుంటాం, అరే ఒక మంత్రి గారు పిలిపించి కాఫీ బిస్కెట్లు ఇచ్చాడు మాకు ఇక్కడికి మాకన్నా పెద్దోడు ఎవరు లేనని మేము అనుకుంటాము. కాఫీ బిస్కెట్లు ఇచ్చి ఎట్లా వెళ్ళగొట్టమని వాళ్ళు అనుకుంటారు. కానీ మా నైజం అది కాదు. 100% ఉన్నంత వరకు మీరు ప్రశ్నించవలసిందే, మేము జవాబులు చెప్పవలసిందే. జవాబుదారీ వ్యవస్థలు ఉన్నాం కాబట్టి ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ప్రభుత్వంతో, గౌరవ ముఖ్యమంత్రి గారితో, ఆ ప్రభుత్వంతో మా సంబంధాలు మంచిగా కొనసాగుతాయి. కానీ మంచిగా కొనసాగుతున్నాయి అని మాకు చాతగాంతనం అనుకుంటే అది ఇబ్బందికరంగా అవుతుంది. మా చరిత్ర చూడండి, మేము ఎన్నడూ కూడా పిడికిలు బిగిస్తే ప్రభుత్వాన్ని తెచ్చిన ఘనత మాకుంది, ప్రభుత్వాలని గౌరవంగా బయటికి పంపించిన ఘనత కూడా మాకుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాల పక్షానే మా ఓటు ఉంటుంది, వాళ్ళ పక్షానే నిలబడతాం. ప్రభుత్వ ఉద్యోగులే మా ధ్యేయం, వాళ్ళ ఆలోచన విధానమే మా ఆలోచన విధానం, వాళ్ళ ఆకాంక్షలే మా ఆకాంక్షలు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ప్రేమ వాత్సల్యమే మాకు కావాలి. కాబట్టి వాళ్ళ పక్షానే మేము నిలబడతాం, మా ఓటు వాళ్ళకే ఉంటుంది ఎప్పుడు కూడా. అవుట్ సోర్సింగ్ కి సంబంధించి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి కార్పొరేషన్ ని చేసి పెడతామనేసి సీఎం రేవంత్ రెడ్డి మాట హామీ ఇచ్చిండ్రు, భరోసా ఇచ్చిండ్రు. అట్లాంటి వాళ్ళని 6,000 మందిని ఇప్పుడు తీసేసినట్టు మన గ్రౌండ్ లెవెల్లో వస్తున్నటువంటి సమాచారం.
ఏమంటారు? అంటే మీ డిమాండ్ పట్ల మరి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లా, లేదంటే వెనకదారి దొడ్డిదారి కింద ఇట్లాంటివన్నీ చేస్తున్నారా? 6,000 మందిని తీయడం అంటే మామూలు విషయం కాదు, ఇది బిగ్ బ్రేకింగ్ కిందనే చెప్పుకోవాలి. సో మీరు చెప్పండి, ఏమంటారు? అవుట్సోర్సింగ్ వాళ్ళకి న్యాయం జరిగినట్ట, అన్యాయం జరుగుతుందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఆల్ ది బెస్ట్ యువర్ ఛానల్ ఆల్సో. దానికన్నా ముందుగా నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఏంటంటే, మీరు ప్రధాన పత్రికల్లో బ్యానర్ ఐటమ్గా 2 DAలను రాశారని చెప్పారు. దాని వెనకాల మమ్మల్ని అడిగే బదులు వాళ్ళు ఎందుకు అలా రాశారు ఆ పత్రికలు మీరు అడగండి ఒకసారి. ఎప్పుడైనా గతంలో ఎప్పుడు నేను చిన్నప్పటి నుండి చూసి ఉద్యోగులకి 2 DAలు తర్వాత PRs చెప్పగానే బ్యానర్ ఐటమ్గా రాస్తారు. అందులో ఎంత వాస్తవం ఉంటుందో తెలియదు. దాంట్లో CMO నుంచి ఒక మ్యాటర్ లీక్ అయిందంటే అందరూ లీక్ గమ్మగుత్తలాగా అట్లాంటి వార్తలు మాకు రాసేస్తారు, అదే బ్యానర్ ఐటమ్ అవుతుంది అదే mainstream media. దాంట్లో ఎంతో సో అందుకోసం రాసి ఉండొచ్చు అని నేను అంత పెద్దగా రాయాల్సిన 2 DAలు ఎన్ని సంవత్సరాల నుంచి రావాలా? 3 సంవత్సరాలు 23 నుంచి రావట్లేదు. అదేదో ఇప్పుడు ఇస్తే ఒక DA రెండు ఇస్తే ఒకటి ఇప్పుడు 2 ఇప్పుడు. దాని అంత పెద్ద బ్యానర్ ఉద్యోగులకు పెరిగిపోయినని ఏదో చెప్పుకోవడం ఊకదంపుడే తప్ప దాంట్లో వాస్తవంగా ఎంత వస్తుంది అందరికీ తెలిసిందే. ఒక DA ఇప్పుడు 6 నెలల తర్వాత ఇంకొకటి, అది వచ్చే వరకు మళ్ళీ ఇంకా 2 యాడ్ అవుతాయి. అంటే 2 DAలు అంటే కొంత హ్యాపీ ఫీల్ అయిన ఎందుకు అలా రాయడం? ఉద్యోగుల మీద ఉద్యోగుల మీద ఈ పత్రికలు ఎందుకు అంత కాన్సన్ట్రేట్ చేస్తాయి? ఫస్ట్ దాన్ని వాళ్ళు అడగండి. ఫస్ట్ ప్రధాన పత్రికలు మీరు అడగండి, ప్రోబ్ చేయండి యాక్చువల్ ఏమవుతుంది అనేది. ప్రధాన పత్రికలు రాసిన దానికి మీరు సమాధానం చెప్పాలని మిమ్మల్ని కూర్చోబెట్టిన ఇక్కడ వాళ్ళ ఏంటంటే సర్క్యులేషన్ పెంచుకోవడం గుడ్ న్యూస్, సర్క్యులేషన్ పెంచుకోవడం కోసం సర్క్యులేషన్ పంచుకోవడమే వాళ్ళ ప్రాధాన్యతన, ఉద్యోగుల సమస్యలు తీర్చడం వాళ్ళ ప్రాధాన్యతన? అది కాదు. ఏంటంటే ఉద్యోగులకు ఈ విధంగా వచ్చినాయి, తర్వాత మిగతా అన్ని కూడా పెంచేసుకోండి అని చెప్పడమా? ఈ విధంగా జరుగుతుంది. ఇది వ్యవస్థలో ఒక భాగం అయిపోయింది. చిన్నప్పటి నుంచి నేను చూస్తా ఉన్నా. మా ఫాదర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆ విధంగా చూస్తా. ఏదో మాకు చూస్తామన్న మాటలు చాలా దూరం పోతే ఈ కమిటీలు వేసి కాలయాపన చేసుడు ఇవన్నీ కూడా మీకు తెలిసినాయే. మరి అవుట్ సోర్సింగ్ విషయంలో మీరు చెప్పండి. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ని నిజంగా 6,000 మందిని తీసేయడం అనేది నిజమేనా? అవుట్సోర్సింగ్ విషయం నేను కాదు, నాకన్నా ముందు మా ప్రధాన కాదు. దానికన్నా ఇంకో విషయం చెప్తాను. 2014లో మనకి తెలంగాణ ఆవిర్భించిన తర్వాత HODs అన్నిటి కూడా ప్రధాన రేషోగా ఆంధ్ర ఏపీ రేషో తెలంగాణ రేషోగా విభజించడం జరిగింది. అంటే ఉద్యోగులు 2 రాష్ట్రాలకు పంచడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే యునైటెడ్ ఏపీలో ఉన్న ఉద్యోగులు ఏదైతే పని అసైన్ చేసిన ఆ పని చేస్తున్నారో ఇప్పుడు అదే ఉద్యోగులు అంటే ఏపీకి వెళ్ళిపోయారు. ఇక్కడ మనం 42% ఇక్కడ ఉన్నాం. 42% ఉన్న ఉద్యోగులు అదే వర్క్ చేస్తున్నారు. అంటే వర్క్ బర్డెన్ పెరిగిందా లేదా? వర్క్ బర్డెన్ పెరిగింది కదా. మరి HODsలో మళ్ళీ ఎందుకు ఈ స్టాఫింగ్ ప్యాటర్న్ ఎందుకు క్రియేట్ చేయట్లేదు? ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం దాన్ని ఎందుకు కేంద్రీకరించట్లేదు? స్టాఫింగ్ ప్యాటర్న్ అప్పుడైతే ఉందో అదే వర్క్ ఉంటుంది. ఏదో మనకి జిల్లాలు వెళ్ళిపోయినాయి కానీ మిగతా జిల్లాలు అలాగే ఉంటున్నాయి, ఆ వర్క్ అలాగే ఉంటుంది. రోజు తగ్గుతాయి, వర్క్ బర్డెన్ అదే ఉంది, ఉద్యోగులు తగ్గిండ్రు. సో మీరు చెప్తున్నటువంటి డిమాండ్ పట్ల ఎట్లా అంటే వర్క్ బర్డెన్ తగ్గించడానికి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అది కాదు. HODsలో స్టాఫింగ్ ప్యాటర్న్ మళ్ళీ క్రియేట్ చేయాలి. ఆల్ HODs అన్ని HODsలో మనకి ఉద్యోగుల పంపిణీ జరిగింది కాబట్టి అన్ని HODsలో కూడా ప్రధానంగా దాన్ని తీసుకొని రిక్రూట్మెంట్ వస్తుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఉన్న బర్డెన్ ఇప్పుడు కొన్ని ఉద్యోగులు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ఉన్నారు, వాళ్ళు వర్క్ చేయలేక వాళ్ళు చాలా బర్డెన్తో ఉంటారు. PA వాళ్ళు ఉంటారు, వాళ్ళు బిల్స్ చూడలేక వాళ్ళు కూడా సమస్యలతో ఉంటారు. ఇలాంటి చాలా రకాలు ఉంటాయి. వాళ్ళకి ఒక స్టాఫింగ్ ప్యాటర్న్కి తెచ్చి కామన్ గతంలో ఏది ఉండే ఒకసారి స్టడీ చేసి దాని మీద మళ్ళీ కమిటీ అంటారా ఉద్యోగం అంటారా, కమిటీలు మనకు అలవాటు అయిపోయింది కదా. అలాంటి ఏదైనా స్టడీ చేసి భర్తీ చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు మీరు. కానీ ఇప్పుడున్నటువంటి ఉద్యోగులకు వయస్సు పెంపు అంటే మీన్స్ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ రీత్యా 61 ఉంటే 62 చేయడం, లేకపోతే 60 ఉంటే 61 చేయడం అనే నిర్ణయాలు కూడా ప్రభుత్వం తీసుకోబోతుంది అంటున్నారు. అది ఉద్యోగులు ఒప్పుకోవట్లేదు, రిటైర్మెంట్ వయసును పెంచడం, ఇటు నిరుద్యోగులు ససేమిరా అంటున్నారు. దీని విషయంలో ఏం చెప్తారు సార్? వాస్తవానికి కూడా ఇందాక తమ్ముడు హరి చెప్పినట్లు అవుట్సోర్సింగ్ వ్యవస్థకు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో కూడా అన్నారు, మీకు ఒక ఏమంటారు డైరెక్టరేట్ పెడతామన్నారు కదా ఆ రోజు. కార్పొరేషన్ పెడతాము, ఆ కార్పొరేషన్ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది అన్నారు. కానీ వారు చెప్పిన తర్వాత మళ్ళీ నిన్న కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 2 రోజుల క్రితం ఒక 100 మంది నా దగ్గరకు వచ్చిండ్రు. అన్న మాకు తీసేసిండ్రు, మాకు మా సంబంధిత మా అధికారి ఆఫీసులో రానియడం లేదు, మాకు నెల అయిపోయింది, ఎందుకు తీసిండ్రు అంటే మీకు పని లేదని చెప్పిండ్రు. కాబట్టి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట ఇచ్చిండ్రు, ఇచ్చిన మాటను వారు కట్టుబడి ఉంటారని మేము అనుకుంటున్నాం.
కొంత ఈ సర్వీసెస్ ద్వారా వచ్చే పిల్లలు కొంతమంది కొన్ని డిపార్ట్మెంట్లో నియామకాలు అవుతున్నాయి కాబట్టి బ్యాక్ అండ్ ఆఫీస్లో వాళ్ళతో పని తీసుకొని వారు కూడా 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు 24 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులు కూడా ఉన్నారు. ఆ కాంట్రాక్ట్ వ్యవస్థని మరి కార్పొరేషన్ చేసి వారిని గౌరవప్రదంగా కొనసాగించాలన్నది జేఏసీ ద్వారా కూడా డిమాండ్ పెట్టడం, దాన్ని కూడా సీరియస్గా పరిగణించాలని ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కోరడం జరిగింది. దానిపైన ఆలోచన చేసి ఖచ్చితంగా ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులకు న్యాయం చేయాలన్నది ఒకటి. రెండో విషయం వయసు పెంచుతామని చెప్పి ఆ రోజు మీటింగ్లో కూడా ఎక్కడ కూడా ఆ ప్రస్తావన రాలే. కానీ కొంతమంది లీకేజ్ ఇస్తున్న మాట వాస్తవం. దానికి నేను కూడా చాలా స్పష్టంగా చెప్పినాం. మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా మా ఆలోచన విధానం 100% ఇప్పుడు ఏజ్ పెంచడానికి వీలు లేదు. ఎందుకంటే పిల్లలు అల్లాడిపోతున్నారు, జిల్లాల నుంచి వచ్చి వాళ్ళ సంవత్సరాల కొద్దీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి చాలని బతుకులతో హాస్టల్లో ఉంటున్నారు. మళ్ళీ ఒక సంవత్సరం మనం పెంచుకుంటే ఆ పిల్లల భవిష్యత్తు బంగారం లాంటి భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి మాకు ఇట్లాంటిది అవసరం లేదని చెప్పినాం. అయితే ప్రభుత్వం కూడా దాని విషయం ఎక్కడ కూడా మాట్లాడలేదు. నిన్న క్యాబినెట్లో కూడా చర్చ రాలేదని కూడా మాకు తెలిసింది. నిర్ణయం తీసుకుంటుంది అన్న మాటలు మాత్రం బయటికి లీక్ వచ్చింది వాస్తవం. సంవత్సరం పెంచుతారు అనేసి అవును. ఉద్యోగులు కూడా అంగీకరించట్లేదు, మీ ఉద్యోగ సంఘాల నాయకులు అవును. దీన్ని సో నిరుద్యోగులేమో వాళ్ళ జాబ్ క్యాలెండర్ ప్రకటించి నోటిఫికేషన్స్ వేస్తే బాగుండని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అవును. సో ఇట్లాంటి విషయాన్ని ఎంత సాఫ్ట్గా కూల్గా సానుకూలంగా కొంత పక్కన పెట్టాలి. కానీ ఇవన్నీ విషయాలు ఎందుకు తెర మీదకి వస్తున్నట్టు, నిజంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి సో ప్రభుత్వం దగ్గర ఖజానా లేదని ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? అంటే గ్రౌండ్ లెవెల్లో వినిపిస్తున్న మాట. గత ప్రభుత్వం ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పోయేటప్పుడు 3 సంవత్సరాలు పెంచిపోయింది. ఆ రోజు కూడా తెలంగాణ ఎన్జిఓస్ కేంద్ర సంఘంగా ఆ రోజు దేవిప్రసాద్ గారు రాష్ట్ర అధ్యక్షులుండి మేము మొత్తం కూడా 10 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులము తీర్మానం చేసినాం. ఎట్టి పరిస్థితులు కూడా పెంచొద్దన్నాం. అయినప్పటికీ కూడా దాన్ని పరిగణనలో తీసుకోకుండా పెంచిండ్రు. ఆ 3 సంవత్సరాలు వారి ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది. ఎక్కడ కూడా ఆ ప్రభుత్వంలో ఆర్థిక భారం పడలే రిటైర్మెంట్లకు, ఎందుకంటే 3 సంవత్సరాలు పెరిగినాయి కాబట్టి. ఇప్పుడు ప్రతి నెల కూడా ప్రతి సంవత్సరం కూడా దాదాపు 7 నుంచి 8 వేల మంది ఉద్యోగులు రిటైర్ అవుతుంటే వాళ్ళకి సంబంధించిన ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వాలంటే అది ప్రభుత్వాలు ఇవ్వలేకపోతున్నాయి. ఎందుకంటే రెగ్యులర్ బిల్సే ఇందాక చెప్పినట్లు 10-11 వేల బిల్స్ ఇవే అయిపోయినాయి. మళ్ళీ ఆ పైసలు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా ఆలోచన ఉండొచ్చు, ఒక సంవత్సరం పెంచుకుంటే మనకు కలిసి వస్తుంది కదా అని. కాకపోతే ఆ ప్రభుత్వం చేసిన తప్పు ఈ ప్రభుత్వం చేయొద్దని మీ ద్వారా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ప్రభుత్వానికి కూడా ఒక ఆలోచన ఉంటుంది. ప్రభుత్వం నడవాలంటే వాళ్ళు ప్రతిదానికి పద్దు కింద పెట్టుకుంటారు, జీతభత్యాలకి ఇంత, సంక్షేమ పథకాలకి ఇంత, ఇంకో దానికి ఇంత అని. కాబట్టి మా వరకు వస్తే దయచేసి ఎక్కడ కూడా సంవత్సరం పెంచుతామన్నది కానీ పెంచుడు కానీ అది చేయొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు కూడా అవసరం కూడా లేదు అది. సో మొత్తానికి మీరు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశం తర్వాత బయటికి వచ్చినటువంటి మాటలు, ఉప ముఖ్యమంత్రి మాటల ద్వారా సంతోషంగా ఉన్నారా, లేదంటే తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారా గవర్నమెంట్ మీద? మీరు నెక్స్ట్ ఎవరిని కలవబోతున్నారు? మీ సమస్యల పట్ల ఎవరికి చెప్పుకోబోతున్నారు? ఏంటి మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే మీరు ఎస్పెషల్లీ జూన్లో ఆందోళనలు ధర్నాలు చేస్తామనేసి ప్రకటించిన తర్వాతనే ప్రభుత్వం ఒక అడుగు వెనక్కేసింది, ఒక మెట్టు దిగింది అనేదే కనబడుతుంది. సో ఇప్పుడు మీ తరపున మీరు సంతోషంగా ఉన్నట్టు, లేదంటే మీ వ్యతిరేకతను చెప్పడానికి ఎవరిని కలవబోతున్నారు, ఎట్లా చెప్పుకోబోతున్నారు మీ సమస్య? మేము ఎన్నడైతే ధర్నా అని చెప్పినామో, మీరు ప్రజలను అంటే రోడ్ల మీద వచ్చి ఎవరిని ఇబ్బంది పెడతారు, 98% ఉన్న ప్రజలను ఇబ్బంది పెడతారా అని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. అయితే మేము మీ ద్వారా చెప్తున్నాం, తెలంగాణ ఎన్జిఓలు కానీ రాష్ట్ర జేఏసీ కానీ ఎప్పుడు కూడా ప్రజలను ఇబ్బంది పెట్టాలన్నది మా ఆలోచన కాదు. మాకు సంబంధించిన మా సమస్యలు, మా హక్కులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రోడ్ల మీద వస్తామని చెప్పినాం. ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నాం, ప్రభుత్వానికి సహకరిస్తున్నాం. మీరు కూడా చూస్తున్నారు. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో జరిగే మహాధర్నా కూడా మరి దాన్ని కూడా సరళించడం జరిగింది. ఎందుకు క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది అంటే ప్రభుత్వం నవీన్ మిట్టల్ గారి కమిటీ వేసిన తర్వాత మా సమస్యలు ఏవైతే ఉన్నాయో దాదాపు 20-26 సమస్యలకు ఇప్పటివరకు పరిష్కారం చూపించింది. మిగతా సమస్యలు కూడా చేస్తామన్నారు. నెక్స్ట్ వీక్లో వారితో కలిసి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తున్నాం. మీరు సంతోషమా లేదంటే కోపంతో ఉన్నారా అన్నారు. ప్రభుత్వం పైన ఎప్పుడు కూడా మాకు కోపం లేదు. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తండ్రి స్థానంలో ఉన్నారు. మమ్మలను ఏమంటారు, సౌతి తల్లి పిల్లలు చూసినట్టు చూడకండి, మమ్మల్ని కూడా మీ పిల్లల్లాగా చూడండి. మాది సాయిబాబా సిద్ధాంతం. మీరు మమ్మల్ని చూడండి, మిమ్మల్ని చూస్తాం.
మేము ప్రజల భాగమే, మాకు కూడా సరే ఇక్కడ మీరు కొంత సాఫ్ట్ కార్నర్ లో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలు చాలా వరకు ఆయన స్థాయికి దిగజారి, నన్ను కోసుకున్నా, నన్ను ఏం చేసుకున్నా నయా పైసా రాదు, మీకు 1వ తారీఖు జీతం ఇవ్వడమే ఎక్కువ, ఇప్పుడు మీకు జీతాలు ఇవ్వడానికో మీకు డిఏలు ఇవ్వడానికో పబ్లిక్ కి సంబంధించిన పథకాలను నేను ఏమన్నా ఆపాలా అని కొంత అగ్రెసివ్ గా మాట్లాడారు. అసహనానికి గురయ్యిండ్రు, ఆ మాట మూడో మాట్లాడారు. ఇక మాట్లాడినాక దాని పోస్ట్ మార్టం అయిందిగా మేడం. ఇప్పుడు మాట్లాడినాక దాని పోస్ట్ మార్టం అయింది, వారు కూడా ఆ రోజు కోపంలో ఉన్నారు. సరే ఇప్పుడు మాకు ఒకటి మేడం, ఈ రోజు మేము ముఖ్యమంత్రి మీద కోపం చూపడానికి ఏం లేదు, ఒక కాలిస్తే రోడ్డు మీదకి వస్తామేమో, మళ్ళీ రేపు సమస్య పరిష్కారం కావాలి కదా, మళ్ళీ నా ఉద్యోగికి నేను జవాబు చెప్పుకోవాలి, అన్న నా బిల్ పాస్ అయితే అన్న నేను మెడికల్ బిల్ కట్టలేకపోతున్నా, అన్న నన్ను డిశ్చార్జ్ ఇస్తలేరు, లేకుంటే నన్ను అడ్మిట్ చేసుకుంటలేరు అన్నప్పుడు నేను మా ఊళ్ళే ఉరకాలి మళ్ళీ ఈ పనుల మీద. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటని మేము ఎదురించుకుంటూనే వారికి చెప్పవలసిన సమాధానం చెప్పి మళ్ళీ మా సమస్యలు మేము పరిష్కారం చేసుకున్నాం. మరి అదే ముఖ్యమంత్రి ద్వారా, అదే ప్రభుత్వం ద్వారా, అదే మంత్రుల ద్వారా పరిష్కారం అయింది కాబట్టి, పరిష్కారం అవుతుంది కాబట్టి నమ్మకంతో వారికి కృతజ్ఞతలు తెలియపరిచినాం. రేపు మళ్ళీ సమస్యలకు మీరు అన్నట్లు కమిటీలు ఎప్పుడు కూడా టైంపాస్ సమీకరణలకే ఉంటాయని చెప్పి, ఒకవేళ నిజంగా కూడా అట్లా చేసే ప్రయత్నం చేస్తే మళ్ళీ మీ సాక్షిగానే మళ్ళీ రోడ్డు మీద జై తెలంగాణ ఆవాజ్ దో అమేకా అన్న నినాదాలతో బయటికి వస్తాం, కొత్తగా ఏం కాదు. సో రాను జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా కష్టమే అన్న మాటలు కూడా వినబడుతున్నాయి, సమాచారం కూడా ఉంది. మరి ఏం చెప్తారు సార్? ఎందుకంటే నిన్న ఉప ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలే దీనికి నిదర్శనం అనుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క డిఏ ఇవ్వడానికి 800 కోట్లు ఖర్చు అవుతాయి అంట. మీరు అడిగినటువంటి 3 డిఏలు ఇవ్వాలంటే 24,000 ఖర్చు, 24,000 కోట్లు ఖర్చు అవుతుంది. సో ప్రభుత్వం దగ్గర అంత లేదు, నిధులని బేస్ చేసుకొని బేస్డ్ ఆన్ నేను ఒక డిఏ అన్నారు అని మీరు చెప్పండి సార్. అంటే అసలు డిఏలు అనేది ఏ బేస్డ్ ఆన్ మీకు ఇవ్వడం జరుగుతుంది? కొంత డిఏల గురించి కొంత క్లుప్తంగా చెప్తారా? పెరుగుతున్న ధరలకు సంబంధించి దానికి అనుసంధానం చేసుకొని ప్రతి 6 నెలలకు ఒకసారి సబ్జెక్టు మార్కెట్ ఇండెక్స్, కూరగాయలు ఎట్లా పెరుగుతున్నాయి, పప్పులు ఉప్పులు మంచి నూనె ఎట్లా పెరుగుతుందో దాని ప్రకారం మా డిఏ కూడా పెరగాలి. అది రాజ్యాంగంలో ఉన్న మా హక్కు. అది ఎవరు కూడా ఇంట్లోకి వెళ్ళి ఇచ్చే పైసలు కావు, మేము వద్దన్నా అవి రావాల్సిందే. వాళ్ళు వద్దంటే అది ఆగవలసినవి కాదు, ఆగవు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రైవేట్ ఉద్యోగానికి ఉన్న తేడా అది. ప్రభుత్వం 3 లక్షల కోట్లతోని బడ్జెట్ పెట్టుకున్నప్పుడు మాది ప్లాన్ బడ్జెట్ ఉంటుంది. ఎప్పుడు కూడా జీతభత్యాలకు నెల అయితే ఇంత ఇవ్వాలి, మెడికల్ హెల్త్ కేర్కి ఇంత ఇవ్వాలి, జీపీఎఫ్కి ఇంత ఇవ్వాలి, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్కి ఇంత ఇవ్వాలి, మోటార్ సైకిల్ అడ్వాన్స్కి, అది అంతా కూడా ప్లాన్ బడ్జెట్. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందాక తమ్ముడు శ్రీకాంత్ అన్నాడు, ఇంతకుముందు ప్రభుత్వాలు గౌరవ రాజశేఖర రెడ్డి గారు కీర్తిశేషులు ఉన్నప్పుడు మిగతా మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రోషయ్య గారు కావచ్చు, చెన్నారెడ్డి సార్ కావచ్చు, వీళ్ళంతా అంజయ్య సార్, వీళ్ళంతా హిమాయమీలు వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. అప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థ ఉంది, అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నడిచినాయి. ఒకసారి ఒక బిల్లు పిఏఓకి వస్తే ఆ పిఏఓ నుంచి బిల్లు పాస్ అయిందంటే నెక్స్ట్ డే బ్యాంకులో పైసలు పడుతుండే. ఎందుకు పడుతుండే అంటే మా పైసలు అంటే బడ్జెట్లో మాకు ఏదైతే మా పద్దు అలాట్ చేసిండ్రో 10,000 కోట్లు అనుకున్నాం ఎగ్జాంపుల్, ఆ పద్దు అంతా అక్కడే ఉంటుండే. పిఏఓ సుప్రీం అథారిటీ, మళ్ళీ జిల్లాలకు పోతే డిటిఓ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ సుప్రీం అథారిటీ మా బిల్లు. ఇప్పుడు ఏం చేసిండ్రు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ ఐఎఫ్ఎంఎస్ వ్యవస్థ తీసుకొచ్చి ఆ పైసలు ఏవైతే మా 10,000 కోట్లు ఉన్నాయో దాన్ని గంపగుత్తగా వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు 1,00,000 రూపాయలు నా బిల్లు జీపీఎఫ్ ఉంది, నేను చేస్తే ఇంతకుముందు అయితే శ్రీకాంత్ వాళ్ళ ఆఫీస్కి పోతే మా నెక్స్ట్ డే బ్యాంకులో నా పైసలు వచ్చేస్తుండే. ఇప్పుడు అట్లా కాదు, నాది పోతే ఆడ ఫైనాన్స్ సెక్రటరీ గారి దగ్గర వాళ్ళకున్న సిస్టంలో అయిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,500 మంది పెట్టుకుంటారు. ఈ రోజుకి క్లియర్ చేయవలసింది 600 కోట్లు ఉంటుంది. ఆ 600 కోట్లలో ఏం చేస్తారంటే సమీకరణలు ఒక 100 మందికి ఒక 50 కోట్లు 40 కోట్ల రూపాయలు బిల్ పాస్ చేయించి మిగతా అట్లే ఉండిపోతుంది. మా పైసలు వేరే సంక్షేమ పథకాలకు యూజ్ చేస్తారా ఇంకేం చేస్తారా మీకు తెలియాలి, అది మాకు కూడా తెలుస్తలేదు. అది కాబట్టి మేము ఆ ఐఎఫ్ఎంఎస్ డిమాండ్ అన్నాం. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి లేదు అంటే అది రాష్ట్రం నడిచే అవకాశం అట్లా ఉండదు. మళ్ళీ కలకట్టాలో కూడా చూసినారు, వెస్ట్ బెంగాల్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా చూసినారు. నథింగ్ డూయింగ్, 3 నెలల లోపల 20% వాళ్ళకి రావాల్సిన పైసలు మీరు పిఆర్సీ ఇవ్వవలసిందే అన్నారు. కాబట్టి రాజ్యాంగబద్ధంగానే ఇవన్నీ కూడా నడుస్తాయి. కాకపోతే ప్లాన్ బడ్జెట్ ఏదైతే ఉందో ప్రభుత్వాలు కూడా ప్లాన్గా చేసుకొని ప్రభుత్వ ఉద్యోగుల పైసలు వీళ్ళకు చిట్టి కట్టినట్లే కట్టవలసిందే. మాకు
నెల అయితే మనం చిట్టి లేపుకొని ఇక కట్టం చేతులు లేపుతామంటే నడవదు. బరాబర్ చిట్టికి ఎట్లా కడతాం, ఇంటికి ఎట్లా కడతామో మా పైసలు కూడా మా పద్దు కింద మాకు రావాల్సిన పైసలు వేస్తే ఈ సమస్యలు ఉండయి. కాకపోతే మేము కూడా అర్థం చేసుకొని సానుకూలంగా ప్రభుత్వం నడవాలి కాబట్టి, ప్రజలు ఇబ్బంది కావద్దు కాబట్టి మేము కూడా ఈరోజు రావాల్సిన డిఏ 2 సంవత్సరాలకు తీసుకుంటున్నాం. అయినప్పటికీ కూడా మేము ఎన్నడూ కూడా పిడికిలు బిగించలే. ఎందుకంటే మాకు తెలుసు ప్రజలు ఇబ్బంది పడతారు, వాళ్ళ సంక్షేమ పథకాలు అయిపోతాయి కానీ 2 సంవత్సరాలకు కూడా మీకు జీతమే ఇస్తుంది ఎక్కువ అంటే ఎవరు కూడా హర్షించరు, ఎవరు కూడా సహించరు. రావాల్సిన రూపాయి ఎట్లా తీసుకోవాలో మాకు తెలుసు. ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా అందరూ మీకు రావాల్సిన రూపాయి ఇవ్వవలసిన బాధ్యత నా మీద ఉంది, నేను ఇస్తా, కాకపోతే నాకు టైం ఇవ్వండి అన్నారు. హర్షించినాం. ఆ టైం కోసం వేచి చూస్తున్నాం. ఖచ్చితంగా మళ్ళీ మేము ఇంకొకటికి వస్తాం. సార్ చివరిగా ఒక మాట దానికన్నా ముందు ఒక సబ్మిషన్ మేడం. మీరు ఇంతకుముందు అన్నారు సూట్ కేసులు అందాయని. సూట్ కేసులు అందడానికి మాకు వచ్చే రావట్లేదు. సూట్ కేసు వాళ్ళు డిఏ ఇవ్వడానికి లేదు, జీపీఎఫ్ ఇవ్వడానికి లేదు. ఇవన్నీ లేనప్పుడు సూట్ కేసులు ఎక్కడి నుంచి అందుతాయి? ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల్లో జీతాలు ఉన్నాయనేసి ప్రభుత్వ అధికారులు పెద్దలు కూడా చాలా మంది మాట్లాడినటువంటి. సో ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా, లక్షల్లో జీతాలు ఉన్నాయి ఉద్యోగులకి అనేది ఒక మాట. ఇంకోటి ఏంటంటే సూట్ కేసుల ద్వారా అంటే ఈ ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా దొంగలే, సూట్ కేసులకు అమ్ముడు పోతున్నారు అనేది ఒక వాదన. ఇంకోటి ఏంటంటే తలొగ్గుతారా ఈ విషయానికి, లేకపోతే ఉద్యోగాల హక్కుల కోసం పోరాడతారా, డిఏల కోసం పోరాడతారా? మీ ఫైట్ ఎట్లా ఉండబోతుంది అనేది నాకు కావాలి ఫైనల్గా. నేను చెప్పిన కదా ఇంతకు ముందే చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన నేను. తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చచ్చిపోయినప్పుడు వాళ్ళ భౌతిక గాయాలని లేపిన చేతులు ఇవన్నీ కూడా. కాబట్టి 100% మేము ఉద్యోగుల పక్షాన్ని నిలబడతాం. మాకు ఇస్తుంది మెహర్బానీ కాదు, మాకు నిజాయితీ పరంగా రావాల్సిన పైసలు. కాబట్టి మా పోరాట ఎక్కడ కూడా ఆగదు. బరాబర్ పోరాడితేనే మనకు ఫలితాలు తగ్గుతాయి. కాబట్టి పోరాటమే శరణం, మాకు వేరే ఆలోచన లేదు. ప్రభుత్వాలను సహకరించుకుంటూ మా హక్కులను కొల్లగొట్టే ప్రయత్నం ఎవరు చేసినా, చాలామంది ఇంతకుముందు ఆఫీసర్లు అన్నమాట వాస్తవం, అట్లాంటి వాళ్ళు చరిత్రహీనులు. అట్లాంటి వాళ్ళు మీలాంటి మీడియా వాళ్ళే బట్టబయలు చేసిన వాళ్ళు ఎవరన్నది కూడా మీకు తెలుసు. వాళ్ళు ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారన్నది కూడా మీకు తెలుసు. సమాజం ఒప్పుకోదు. చరిత్ర ఒక్కసారి రాయబడితే దాన్ని ఎవరు చెరగొట్టలేరు. ఏది చేసినా మేము మైలురాయి కిందనే నమోదవుతుంది మా పనితీరు. కానీ ఎక్కడ కూడా అట్లాంటివి సూట్ కేసులు కానీ ఇంకోటి కానీ నేను చెప్పాను కదా మేడం, ఒకవేళ అట్లాంటి సూట్ కేసులు ఎవడైనా మా మధ్యలో తీసుకుంటే శవం మీద ఆ పిల్లల ప్రాణాలు పోయిన తర్వాత కూడా అట్లాంటి హీనమైన ఆలోచన చేస్తే ఇక వాడు మనిషే కాదు నా దృష్టిలో అయితే. కాబట్టి మీరు కూడా మా మీద నిఘా పెట్టండి. అట్లాంటిది ఏమైనా సమాచారం అందితే ఉద్యోగులుగా మీరు ఆడ కేబీఆర్ పార్క్లోనే పెట్టి 1000 మంది ఉద్యోగులను పిలిపియండి, బింగిల్ తీయకుండా తూ అనాలి. ఎందుకంటే మాకు అవసరం లేదు మేడం. ఖచ్చితంగా అమరవీరుల ఆశయాల మేరకే ఈ రాష్ట్రం నడవాలి. తెలంగాణ ఎన్జిఓలు కూడా అమరవీరుల ఆశయాల మేరకే పనిచేస్తారు. చరిత్ర ఉన్న యూనియన్ 82 సంవత్సరాలు అయిపోయిన యూనియన్ పుట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంచి వాళ్ళు పనిచేస్తున్నారు. కొంతమంది చరిత్రహీనులు కూడా ఉంటారు ప్రతి సంస్థల. మీ సంస్థలో ఉంటారు, మా సంస్థలు ఉంటారు. అట్లాంటి వాళ్ళు సమాజంలో ఏడున్నారు, ఇట్లాంటి వాళ్ళు ఏడున్నారు కూడా మీ కళ్ళ ముంగట ఉంది. రేపు మేము ఏదైనా చేసినా, ఏమైనా తప్పులు చేసినా మళ్ళీ మీ ముంగటనే మీరు డయాస్లోనే కూర్చోవాలి. కాబట్టి మీరు బరాబర్ నిలదీయాలి, మీరు ప్రశ్నిస్తుండాలి, మేము సమాధానం చెప్తుండాలి. అట్లయితేనే నడుస్తుంది. వాస్తవం ఈ వ్యవస్థ నడవాలంటే మీలాంటి గొంతులు అవసరం, మీలాంటి పిడికిలు అవసరం, మీలాంటి ధైర్యం అవసరం, మీలాంటి ఆలోచన విధానం అవసరం. మీరు మహిళ ఉన్నప్పటికీ కూడా ఇంత ధైర్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరు ఉద్యోగ నాయకులు ఉండి ఏం చేస్తున్నారు అన్నది అంటే మమ అనకుండా 100% మనసులకెళ్ళి వస్తున్న ప్రశ్నలు. కాబట్టి మా సమాధానం కూడా అట్లే ఉంటుంది. మేము ఇట్లనే పనిచేయాలంటే మీలాంటి వాళ్ళు కావాల్సిందే సమాజంలో. సమాజం బాగుపడాలి. ఎండ్ ఆఫ్ ద డే అది మా ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఈ తెలంగాణ ఎన్జిఓస్ 75 వసంతాలు పూర్తి చేస్తున్నాం. 82 పూర్తి చేసుకుంది. పెద్ద నాయకత్వం వచ్చింది. ప్రస్తుతం ఉన్న మన జగదీశ్వర్ అధ్యక్షుడు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారు, వాళ్ళ నాయకత్వం అద్భుతంగా పనిచేస్తారు. మామూలుగా ఉద్యోగుల సమస్యలే కాకుండా సామాజిక స్పృహతో పనిచేసే ఉద్యోగ సంస్థ ఆర్గనైజేషన్ అసోసియేషన్. ఆ నాయకత్వం మీద మాకు దృఢమైన నమ్మకం ఉంది. వాళ్ళు ఎలాంటి లోటుపాట్లు చేయరనే నమ్మకం ఉంది. వాళ్ళ నాయకత్వం మేము ముందుకెళ్తామని మాకు నమ్మకం ఉంది. అలాంటి వాటికి మీరు ఎప్పుడు పెరపచ్చాలి, మేము అందరం కూడా కలిసి పనిచేస్తాము. వాటికి ఎట్లాంటి భేషాలు కూడా పనిచేస్తాము. అదేవిధంగా వాళ్ళు అలాంటివి ఏమీ చేయరని మాకు చాలా నమ్మకం. ముజీబ్ అన్న, హరికృష్ణ అన్న, శ్రీకాంత్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే స్టూడియోకి వచ్చి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, అట్లాగే మీ సమస్యల పట్ల మీ ముందు పోరాటం ఎట్లా ఉండబోతుంది అనేసి చెప్పుకున్నారు. సో నేను అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా సూటిగా ఆన్సర్స్ ఇచ్చిండ్రు. సో
ఎస్పెషల్లీ చెప్తున్నా, ఇప్పుడు ఉద్యోగుల హక్కుల కోసం ఈ ఉద్యోగ సంఘ నాయకులు అనేది వాళ్ళ పోరాటం నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. ఇది వాళ్ళ హక్కుల కోసమే ఉంటుంది కాబట్టి ఎప్పటికీ వాళ్ళ హక్కుల పోరాటం కోసం వాళ్ళు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. సో గవర్నమెంట్లుకి సూట్ కేసులకో లేకపోతే దొంగ నాయకులు ఇట్లాంటి ఆరోపణలు విమర్శలు చాలా వస్తూనే ఉంటాయి. ఇవి శవాల మీద పేలాలు ఏరుకున్నట్టే తప్ప ఇందులో వాస్తవాలు అయితే లేవు అని ఖరాఖండిగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే క్యాబినెట్ విస్తృత సమావేశం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పిండ్రో అది గుడ్ న్యూస్ అయితే కాదు. మేము 3 DL ఎక్స్పెక్ట్ చేసినాం, ప్రభుత్వం కూడా మాకు 3 DL ఇస్తుంది అనేసి కూడా హామీని ఒక భరోసాని ఇచ్చింది. ఆ 3 DL వచ్చే వరకు కూడా మా డబ్బులు మాకు వచ్చే వరకు, అదేమి ప్రభుత్వం ఏమి క్షమాభిక్ష పెట్టట్లేదు, మాకు వచ్చే డబ్బుల్ని మాకు ఇస్తామని భరోసా ఇచ్చిందో ఆ భరోసా పట్ల మా పోరాటం ఉంటుంది. ఖచ్చితంగా అవి వచ్చే వరకు కూడా ఫైట్ చేసే దిశగానే వీళ్ళ కార్యాచరణ కావచ్చు, వీళ్ళ నిర్ణయాలు కావచ్చు ఉంటుందన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. ఇది TNGOs నాయకులతోటి స్పెషల్ ఇంటర్వ్యూ.